బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అఘోరి శ్రీనివాస్ పై ఆల్ ఇండియా అఘోరా అఖాడా అధ్యక్షుడు ఆదేశ్ నాథ్జీ అఘోరా ప్రకటన విడుదల చేశారు. అతనికి ఏ అఖాడాతో సంబంధం లేదని అఘోరా అఖాడా స్పష్టం చేసింది. అతను స్వయం ప్రకటిత అఘోరి అని, అతనికి అఘోరి లక్షణాలే లేవని ఆల్ ఇండియా అఘోరా అఖాడా తెలిపింది. అతనికి అఖాడాలకు సంబంధం లేదంటూ కూడా అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆల్ ఇండియా అఘోరా అధ్యక్షుడు తెలిపారు. అఘోరి శ్రీనివాస్ పై ఆల్ ఇండియా అఘోరా అఖాడా అధ్యక్షుడు ఆదేశ్ నాథ్జీ అఘోరి ప్రకటన విడుదల చేశారు. అతనికి ఏ అఖాడాతో కూడా సంబంధం లేదని అఘోరా అఖాడా స్పష్టం చేసింది. అతను స్వయం ప్రకటిత అఘోరి అని, అతనికి అఘోరి లక్షణాలే లేవని ఆల్ ఇండియా అఘోరా అఖాడా తెలిపింది. ఇక అతనికి అఖాడాలకు కూడా సంబంధం లేదని, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆల్ ఇండియా అఘోరా అధ్యక్షుడు తెలిపారు. ఇదే విషయంపై పూర్తి వివరాలని మా అసోసియేట్ ఎడిటర్ రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. రైట్ చందు, మొత్తానికి శ్రీనివాస్ అలియాస్ లేడీ అఘోరి అని చెప్పేసి ఎవరైతే ఇటీవల కాలంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ ఉన్నటువంటి అందరినీ కూడా ఒక రకంగా జుగుప్సాకరంగా వ్యవహరిస్తూ వస్తున్నటువంటి అతని మీద ఆల్ ఇండియా అఘోరా అఖాడా సంబంధించినటువంటి అధ్యక్షుడు ఆదేశ్ నాథ్జీ అఘోరి ఒక మీడియా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఎస్పెషల్లీ ప్రెస్ నోట్ లో ఏముంది అంటే ఈ శ్రీనివాస్ అనేటటువంటి వ్యక్తి అసలు అఘోరా కాదు, ఆయన స్వయం ప్రకటిత అఘోరి. సో అఘోరాలు అఘోరీలు ఎక్కడైనా ఉండాలి అంటే వాళ్ళకి అవసరమైనటువంటి అఖాడాలు ఉంటాయి. సో అఖాడాల్లో వాళ్ళు అఘోరికి సంబంధించినటువంటి సాధన చేస్తూ ఉంటారు. ఇతనికి ఏ అఖాడాతో కూడా సంబంధం లేదు. ఇతను ఒక స్వయం ప్రకటిత అఘోరా అని చెప్పేసి ఆయన ప్రశ్నతో కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా అతనికి అఘోరికి సంబంధించినటువంటి ఎలాంటి లక్షణాలు కూడా లేవు, అతనికి ఎలాంటి అఖాడాలతో కూడా సంబంధం లేదు అని చెప్పేసి ఆ ప్రశ్నతో ఆయన చెప్పినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లో అలాగే దేశవ్యాప్తంగా కూడా అఘోరా అని చెప్పుకుంటూ అఘోరీలకు సంబంధించినటువంటి ఏదైతే విధులు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన సాంప్రదాయాలు ఉంటాయో వాటన్నిటిని కూడా మంటగలిసే విధంగా ప్రవర్తిస్తున్నటువంటి అతని మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేందుకు సమాయత్తమవుతూ ఉన్నామని చెప్పేసి ఈ ఆదేశ్ నాథ్జీ అఘోరి ప్రెస్ నోట్ లో చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ప్రైమ్ నైన్ స్క్రీన్ మీద ఈ అఘోర్ అఖాడా నుంచి రిలీజ్ అయినటువంటి ఆ ప్రెస్ నోట్ ని మనం చూడొచ్చు. హిందీలో వాళ్ళు ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. సో ఓవరాల్ గా అయితే శ్రీనివాస్ అనేటటువంటి ఒక వ్యక్తి తాను ఎదగడం కోసం, బ్రతకడం కోసం, డబ్బులు సంపాదించి విలాసాలతోటి అమ్మాయిలతోటి జల్సాలు చేయడం కోసం అఘోరి అవతారం ఎత్తాడు. ఇందులో అయితే ఈజీగా మనీని సంపాదించుకోవచ్చు అని చెప్పేసి భావించి అతను అఘోరాగా అవతారం ఎత్తినటువంటి పరిస్థితి. గతంలో తమిళనాడులో ఉన్నటువంటి శివగంగా జిల్లాలో కూడా ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకుని అన్నదానాల పేరుతోటి భారీ ఎత్తున డబ్బులు వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. పూజల పేరుతో కూడా చాలా మందిని మోసం చేసినట్టు అతని మీద కంప్లైంట్స్ కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఆ తర్వాత 2024 జూలై 8వ తేదీన అతను సర్జరీ చేయించుకున్నారు లింగ మార్పిడికి సంబంధించి. అది కూడా కంప్లీట్ గా ఆ సర్జరీ కూడా పూర్తి కాలేదు. అది ఇంకా కూడా కొన్ని సర్జరీకి సంబంధించినటువంటి ఇంకా కొన్ని ఆయనకి అవి సెట్ కావని చెప్పేసి పక్కన పెట్టినటువంటి పరిస్థితి. సో ఆ తర్వాత 2024 జూలై తర్వాత ఏదైతే చేసుకున్నారో ఆయన ఆ సర్జరీ తర్వాత తన స్వగ్రామానికి వచ్చారు. స్వగ్రామానికి వచ్చినాక ఆయన చూసి అందరూ కూడా అఘోరా అని చెప్పేసి ఆయన కాళ్ళ మీద పడ్డాం. సో ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఆ వ్యాపారం తమిళనాడు కంటే ఇక్కడ బాగుంది అని చెప్పేసి గుర్తించి 2 తెలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి ప్రజల్ని తోటి ఆయన కాస్త హల్చల్ చేస్తూ ఇటీవల కాలంలో వర్షిణి అనేటటువంటి ఒక అమ్మాయిని ఆ ప్రేమ పేరుతోటి అమ్మాయిని మోసం ఏదైతే వసూలు చేసుకుని తీసుకెళ్లిపోయి పెళ్లి చేసుకున్నటువంటి విషయం కూడా వెలుగులోకి వచ్చింది. ఇది కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. మరోపక్క యోని పూజలు చేస్తామని చెప్పేసి కూడా ఒక మహిళ దగ్గర నుంచి దాదాపు 2 విడతలుగా 9,80,000 డబ్బులు తీసుకున్నాడు. ఆమె కూడా కంప్లైంట్ ఇచ్చింది. దాని మీద కూడా కేసు నమోదైనటువంటి పరిస్థితి. సో ఇలాంటి ఒక చీటర్ని, అలాగే ఇలాంటి ఒక దొంగని అఘోరీల సంబంధించినటువంటి సాంప్రదాయాన్ని, వాళ్ళ పేరుని, అఖాడాలకు ఉన్నటువంటి ప్రాశస్త్యాన్ని దెబ్బతీస్తున్నటువంటి ఇలాంటి ఒక దొంగ మీద చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ప్రైమ్ నైన్ మొదటి నుంచి కూడా కథనాలు ప్రచారం చేస్తుంది. కొన్ని మీడియా సంస్థలు, కొన్ని డిజిటల్ ప్లాట్ఫామ్స్ సంబంధించి వాళ్ళేమో కేవలం అఘోరి శ్రీనివాస్ ని హైలైట్ చేస్తూ, అంతేకాకుండా ఆ దరిద్రాన్ని అందరికీ కూడా చూపిస్తూ ముందుకు సాగినటువంటి పరిస్థితి. సో మొదటి నుంచి కూడా ప్రైమ్ నైన్ ఒకే స్టాండ్ తో ఇతని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రతి సందర్భంలో కూడా కోరుతూ వచ్చింది. ప్రస్తుతానికి అఘోర్ అఖాడా ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం, అంతేకాకుండా వాళ్ళు చట్టపరంగా వాళ్ళు కూడా కేసు నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. సో ఓవరాల్ గా అయితే ఇతన్ని లాక్కొచ్చేటటువంటి ఛాన్సెస్ ఇక్కడ కనిపిస్తున్నాయి. పోలీసులు త్వరలోనే అరెస్ట్ చేసేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. రైట్ రాజు, థ్యాంక్ యూ.